లేకపోతే ఇటు రాయలసీమ నుంచి నరుక్కొస్తాం, అటు నుంచి నరుక్కొస్తాం. ఒకడేమో మాట్లాడతాడు, రప్ప రప్ప అంటారేంటి, నరికేయండి అంటాడు. వీళ్ళందరూ కూడా అబద్ధానికి గుడ్డ జగన్ అయితే దానిలో ఒక తాను మా బందరులో ఉన్నటువంటి పేరు నాని కూడా ఆయన అంటే నైట్ కన్ను కొడితే అంట పొద్దునకి లేపేయాలంట. రీసెంట్గా ఇంకోటి జరిగింది మొన్న, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాన్ని పెట్టి వాళ్ళు కొన్ని మీడియాలని వాళ్ళు ఏదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి అక్కడ వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడించినటువంటి సందర్భం. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే, పొరపాటుని చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాని గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు ఒకసారి చూడండి. కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా, యాదవుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా. యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు? రజకుడు కాబట్టి, లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తొంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీయజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతేడతారు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు. కొంతమంది కాపుల కుటుంబాలు చూశారు కదా. అంటే కులాలు మంచిన రెచ్చగొట్టే కార్యక్రమాలు. అంటే అక్కడ చేసింది పార్టీ పరంగా చేశారా లేకపోతే వేరే రకంగా చేశారా? అక్కడ కులం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ మాట్లాడిన వ్యక్తి నేను ఫలానా కులం దాని గురించి మాట్లాడా? కానీ ఇక్కడ కులాలు తీసుకొచ్చి ఆ కులాల పేరుతో లబ్ధి పొందాలన్న దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇదే రజక కుటుంబాలకు సంబంధించి పేరు నాని గారు మాట్లాడారు కాబట్టి ఇదే రజక కుటుంబాలకు సంబంధించి మచిలీపట్నంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళన్నీ కూడా పీకిచ్చేసి వాళ్ళ మీద దాడి చేసి అప్పుడు రజకులు గుర్తు రాలేదా? ఇవాళ ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంత ఒక బఫూన్లా తయారయ్యాడు పేరు నాని. బందర్ బఫూన్ వేషాలు వేస్తూ ఏంటో నటన. ఆస్కార్ అవార్డు వచ్చి వీళ్ళకి, ఆస్కార్ ఏమంటారు, భాస్కర్ అవార్డు. ఇంతకంటే కులాలు ఏంటండి, కులం పేర్లు ఏంటండి? అసలు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు? ఎవడిచ్చారు మీకు హక్కు? ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విమర్శలు చేసుకోవడం గతంలో చూసాం. కానీ ఈ రకంగా వ్యక్తుల్ని, క్యారెక్టర్స్ని వీళ్ళతో గురువింద గింజల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, పత్తితుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కూడా చూసాం జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆవిడ వెళ్ళి గుడివాడలో అక్కడ తెలుగుదేశం నాయకులు ఏదో కార్యక్రమం చేసుకుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి 3-4 సార్లు రౌండ్లు వేస్తే వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నా వెళ్ళకుండా అడ్డం పెడితే అక్కడ ఎవరో రాయిసిరారని చెప్పి దానికి మరి ఈయనే చూసి ఆ వీడియో కూడా మరి మాట్లాడినటువంటి విధానం. రాష్ట్రం అంతా రెచ్చగొట్టాలి, బీసీలందరినీ రోడ్ల మీద తీసుకురావాలి అంటే అసలు వీళ్ళ పోకడేంటి, వీళ్ళ విధానం ఏంటి, వీళ్ళ ఒక ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేవాలయాల గురించి మాట్లాడతారు వీళ్ళు. మొన్న వచ్చింది మచిలీపట్నంలో ఉన్నటువంటి భూసమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించిన భూములు విజయవాడ ఉత్సవానికి వాడుకుంటామని చెప్పి వాళ్ళు అడిగితే దేవాలయానికి కూడా కొంత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తే
దాన్ని తప్పుడు ప్రచారం చేసి ఇది ప్రభుత్వం లాగేసుకుంటుందని చెప్పి మరి పేర్నాని గారు మాట్లాడినటువంటి విధానం. ఇవాళ వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్కులు ఇస్తే అవి చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు, మళ్ళీ కోర్టులో ఇచ్చారు. ఇవాళ వీళ్ళ పాపాలన్నీ ఒకటి బయటపడుతున్నాయి. మొన్న 2007 సంవత్సరంలో మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి